మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ఖరారు చేశారు. మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 7, బీజేపీ 5, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 స్థానాల్లో గెలుపొందింది. సో మ్యాజిక్ ఫిగర్ దాడడంతో కాంగ్రెస్ పార్టీకి మంచిర్యాల కార్పొరేషన్ చేజిక్కించుకుంది. సో ఇక్కడ అభ్యర్థి పేరు ఖరారు చేశారు. ధరణి మధుకర్ని మేయర్గా నిర్ణయిస్తూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక డిప్యూటీ మేయర్గా సల్లా రమ్య మహేష్ని కన్ఫర్మ్ చేశారు. కాసేపట్లో మంచిర్యాల కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరగబోతోంది. మేయర్ అభ్యర్థి పేరు ఖరారు కావడంతో మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించి మేయర్ స్వాగతం అంటూ పలు ఫ్లెక్సీలు వెలిశాయి. సో విజువల్స్ మనం చూస్తున్నాం. సల్లా మహేష్ గారి పదవి బాధ్యత స్వీకారణోత్సవం అని చెప్పి ఒక ఫోటో కనబడుతుంది. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సల్లా రమ్య మహేష్ డిప్యూటీ మేయర్. సో ఇది ప్రజెంట్ మంచిర్యాలకు సంబంధించినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించిన అంశం. సో మేయర్గా ధరణి మధు అండ్ డిప్యూటీ మేయర్గా సల్లా రమ్య మహేష్ని కన్ఫర్మ్ చేశారు. మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం కార్పొరేషన్ అయిన తర్వాత మొదటిసారి మేయర్గా ఇప్పుడు ధరణి మధుకర్ మంచిర్యాల కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని ఎక్కుతున్నారు. సో మంచిర్యాల కూడా కార్పొరేషన్గా అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం కాంగ్రెస్ జెండా ఎగరేసింది. అధికారంలో ఉండడం, ఆ తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్గా మారింది. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఎటువంటి అంటే ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఒక షాక్ అనే చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. సో గత 10 ఏళ్ల పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అక్కడ వచ్చింది 7 స్థానాలు. సో బీజేపీ ఏకంగా అక్కడ ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి సైతం అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు, బైక్ ర్యాలీ నిర్వహించారు, పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. అక్కడ బీజేపీ సాధించింది 5 స్థానాలు. ఇక అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 స్థానాల్లో గెలిచింది. ముగ్గురు కూడా సింహం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 44+3 47 స్థానాలతో ఉన్న కార్పొరేషన్ అన్నింటిలోకెల్లా అత్యధిక మెజార్టీ సాధించి వన్ సైడెడ్గా వారిని మొత్తాన్ని తీసుకెళ్లినటువంటి కార్పొరేషన్ మంచిర్యాల. ఎస్, మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా. రవినాయక్, మేయర్ డిప్యూటీ మేయర్ల పేర్లని ఖరారు చేస్తూ ప్రేమ్ సాగర్ నిర్ణయం తీసుకోవడం తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? మున్సిపాలిటీ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం కార్పొరేషన్ కావడం, కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం, అక్కడ మేయర్గా బీసీ జనరల్కి సంబంధించి ధరణి మధుకి అవకాశం రావడం ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంత సందడి వాతావరణంలో జరుగుతోంది, ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? ఎస్ మనోజ్, కరెక్ట్ గా మీరు చెప్పింది పక్కాగా అదే జరగబోతుంది. ఆర్టీవీ ఏదైతే చెప్పిందో అది ఇప్పుడు జరగబోతుంది. అయితే మనం ధరణి మధుకర్తో పాటు మేయర్ అభ్యర్థి ధరణి మధుకర్తో పాటు డిప్యూటీ మేయర్ అభ్యర్థి రమ్య మహేష్ను కూడా కన్ఫర్మ్ చేసినట్టు మన దగ్గర పక్కా సమాచారం ఉంది. మరికొద్ది గంటల్లో లాంఛనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎక్కడ ఆటంకం లేదు. చాలా క్లియర్గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగబోతుంది. ఇప్పటికే ఎవరైతే షిరిడి షిరిడికి దైవ దర్శనానికి వెళ్ళారు, ప్రేమ్ సాగర్ రావు ఎక్కువగా షిరిడి సాయిబాబాను నమ్ముకుంటారు. ఇక్కడ నుండి గెలిచిన తర్వాత షిరిడికి పంపించారు. ఆడ దర్శనం అనంతరం నేరుగా మంచిర్యాల కార్పొరేషన్కు ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో అభ్యర్థులు చేరుకుంటారు. అభ్యర్థులు చేరుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఉండబోతుంది. అనంతరం చైర్మన్ ఎవరైతే మేయర్ ఉన్నాడో మేయర్తో పాటు ఆ డిప్యూటీ మేయర్ ప్రక్రియ కూడా ఉండబోతుంది. అయితే పక్కాగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్తుంది. నిన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా అదే చెప్పాం. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేదు. అయితే ఇంకో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచిన 8 మంది నిన్న నైట్ లో 4 నేరుగా ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఆ 4తో కలిపి 48 సంఖ్య అవుతుంది. అంటే ఎక్కడ కూడా ఇంత పెద్ద లార్జెస్ట్ గా ఏ కార్పొరేషన్ లో వన్ సైడ్ ఉండకపోవచ్చు. వన్ సైడ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. 48కి కాంగ్రెస్ పార్టీ సంఖ్య చేరింది. ఇప్పుడు మంచిర్యాల కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద లైన్ గా మారబోతుందని చెప్పవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. మొత్తంగా మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించి
60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపొందింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 స్థానాలు, బీజేపీ 5, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు. సో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి కార్పొరేషన్ మంచిర్యాల. ఉన్నటువంటి 7 కార్పొరేషన్లో మంచిర్యాల వన్ సైడెడ్గా క్లీన్ స్వీప్ చేసింది. సో అటు అత్యధిక మెజార్టీ కూడా. సో ఇప్పుడు మేయర్గా ధరణి మధు అండ్ డిప్యూటీ మేయర్గా రమ్య మహేష్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు మరి కాసేపట్లోనే వాళ్ళంతా కార్పొరేషన్ కార్యాలయం చేరుకుంటారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చేరుకున్న తర్వాత లాంఛనంగా ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మంచిర్యాల కార్పొరేషన్ ఏ రకంగా అక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా అడ్రస్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? సో కొత్తగా ఏర్పడినటువంటి మేయర్కి కానీ అక్కడ పాలక వర్గానికి కానీ మీరు చూపించే సమస్యలు ఏంటి? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.